మన ఈ వీడియోలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి ఒక జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. సో ఇదేంటంటే మీకు చూడండి, ముందుగా ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేస్తున్నారంటే ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. అంతేకాకుండా మా ఛానల్ వీడియోస్ అన్నిటినీ మీరు మా బ్లాగ్ వెబ్సైట్ లింక్ ద్వారా కూడా చూడవచ్చు అన్నమాట. ఆ బ్లాగ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయబడుతుంది. సో దాన్ని క్లిక్ చేసి మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్దాం. సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అనమాట, పవర్ గ్రిడ్ కార్పొరేషన్. సో అప్రెంటిస్షిప్ నుంచి వేకెన్సీస్ ఇచ్చున్నారనమాట. అదేంటంటే చూడండి, 6 టైప్ ఆఫ్ కేటగిరీస్లో ఇచ్చినారన్నమాట డిపార్ట్మెంట్స్లో. సో ఒకటి వచ్చి గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్లో 25 పోస్టులు ఇచ్చినారు. సో 25 పోస్టులు. గ్రాడ్యుయేట్ సివిల్లో 5 ఇచ్చినారు. ఎగ్జిక్యూటివ్ MBA HR లో 5 ఇచ్చినారు. డిప్లొమా ఎలక్ట్రికల్లో 40 ఇచ్చినారు. డిప్లొమా సివిల్లో 10 ఇచ్చినారు. IT ఎలక్ట్రికల్ 10 ఇచ్చినారు. సో వీటన్నిటికీ మంత్లీ స్టైపెండ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్లో, గ్రాడ్యుయేట్ సివిల్లో, ఎగ్జిక్యూటివ్ MBA HR వీళ్ళకి 15,000 ఇచ్చినారు మంత్లీ స్టైఫండ్ అనమాట ఇది. తర్వాత మీకు డిప్లొమా ఎలక్ట్రికల్, డిప్లొమా సివిల్లోకి వాళ్ళకి 12,000 ఇచ్చినారు. IT ఎలక్ట్రికల్లో ఉండే వాళ్ళకి 11,000 ఇచ్చినారు అనమాట. సో ఈ టోటల్ పోస్ట్ వచ్చేసి మీకు అక్కడ ఉన్నాయి. సో వీటికి ఎవరైతే ఎలిజిబుల్ అంటే ఇది అప్రెంటిస్షిప్ అన్నమాట. ఇది ఓన్లీ మంత్లీ స్టైఫండ్ ఇది. సో ఫర్ ద అప్రెంటిస్ దీంట్లో అప్రెంటిస్ అనేది జాయిన్ చేయవచ్చు అన్నమాట. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకునొచ్చు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి డన్ ఆన్ రిక్వైర్మెంట్ బేసిస్ విత్ ఇన్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ. ఈ అప్రెంటిస్ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి ఢిల్లీ, లేదంటే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్ స్టేట్స్లో పోస్టింగ్ అనేది ఇస్తారన్నమాట ఫ్రెండ్స్. Interested candidates who have passed their final year examination not before 2 years, not applicable for ITI, may submit their application through carry selection of Powergrid website. ఈ పవర్గ్రిడ్ వెబ్సైట్లో పోయి 26 జూన్ లోపల మీకు ఈ అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారనమాట. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ ఎవరైతే పాస్ చేస్తున్నారో సో వాళ్ళైతే దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అని చెప్పున్నారండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నాట్ అప్లికేబుల్ ఫర్ ITI అని చెప్తున్నారు. ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ నాట్ అప్లికేబుల్ ఫర్ ITI అని చెప్తున్నారు అనమాట. ఈ అప్లికేషన్ వచ్చేసి ఫ్రమ్ మే సబ్మిట్ దేర్ అప్లికేషన్ త్రూ కెరీర్ సెక్షన్ పవర్ గ్రిడ్ వెబ్సైట్. సో ఇది ఫ్రెండ్స్, దీని డీటెయిల్ మనం క్లియర్గా చదివి అర్థమైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు జాబ్ అయితే దీని ద్వారా అప్రెంటిస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే దీన్ని అయితే అప్లికేషన్ పెట్టుకొని అప్రెంటిస్షిప్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. జాబ్ అయితే పొందుకోవచ్చు అనమాట. ఈ అప్రెంటిస్ ప్రోగ్రాంలో మీకు మంత్లీ స్టైపెండ్ ఈ విధంగా ఇక్కడ చెప్పిన విధంగానే వస్తుందన్నమాట. సో తర్వాత పాన్ ఇండియాలో మీరు ఒకవేళ ఇది అప్రెంటిస్ అయిపోయిన తర్వాత మీకు ఇయర్లీ ప్రకారం మీరు కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఓన్ స్టేట్స్ కానీ డిస్ట్రిక్ట్స్ కానీ అనేది మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మరి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అప్డేట్. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను. ఇది షేర్ చేయండి, లైక్ చేయండి.
అండ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మన ఈ వీడియోలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి ఒక జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. సో ఇదేంటంటే మీకు చూడండి, ముందుగా ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేస్తున్నారంటే ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. అంతేకాకుండా మా ఛానల్ వీడియోస్ అన్నిటిని మీరు మా బ్లాగ్ వెబ్సైట్ లింక్ ద్వారా కూడా చూడవచ్చు అన్నమాట. ఆ బ్లాగ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయబడుతుంది. సో దాన్ని క్లిక్ చేసి మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్దాం. సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అనమాట, పవర్ గ్రిడ్ కార్పొరేషన్. సో అప్రెంటిస్షిప్ నుంచి వేకెన్సీస్ ఇచ్చున్నారనమాట. అదేంటంటే చూడండి, 6 టైప్ ఆఫ్ కేటగిరీస్లో ఇచ్చున్నారన్నమాట డిపార్ట్మెంట్స్లో. సో ఒకటి గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్లో 25 పోస్టులు ఇచ్చినారు. సో 25 పోస్టులు. గ్రాడ్యుయేట్ సివిల్లో 5 ఇచ్చినారు. ఎగ్జిక్యూటివ్ MBA HR లో 5 ఇచ్చినారు. డిప్లొమా ఎలక్ట్రికల్లో 40 ఇచ్చినారు. డిప్లొమా సివిల్లో 10 ఇచ్చినారు. IT ఎలక్ట్రికల్ 10 ఇచ్చినారు. సో వీటన్నిటికీ మంత్లీ స్టైపెండ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్లో, గ్రాడ్యుయేట్ సివిల్లో, ఎగ్జిక్యూటివ్ MBA HR వీళ్ళకి 15,000 ఇచ్చినారు మంత్లీ స్టైఫండ్ అనమాట ఇది. తర్వాత మీకు డిప్లొమా ఎలక్ట్రికల్, డిప్లొమా సివిల్లోకి వాళ్ళకి 12,000 ఇచ్చినారు. IT ఎలక్ట్రికల్లో ఉండే వాళ్ళకి 11,000 ఇచ్చినారు అనమాట. సో ఈ టోటల్ పోస్ట్ వచ్చేసి మీకు అక్కడ ఉన్నాయి. సో వీటికి ఎవరైతే ఎలిజిబుల్ అంటే ఇది అప్రెంటిస్షిప్ అనమాట. ఇది ఓన్లీ మంత్లీ స్టైఫండ్ ఇది. సో ఫర్ ద అప్రెంటిస్ సో మీకు ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం. దీనికి ఎవరెవరు ఎలిజిబుల్, నిరుద్యోగులకి ఎలిజిబుల్ అంటే సో ఇది ఫ్రెండ్స్. సో దీంట్లో మీరు ఎవరైతే అప్రెంటిస్ కలిగి ఉంటారో దీంట్లో అప్రెంటిస్ అనేది జాయిన్ చేయవచ్చు అన్నమాట. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకునొచ్చు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి డన్ ఆన్ రిక్వైర్మెంట్ బేసిస్ విత్ ఇన్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ. ఈ అప్రెంటిస్ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి ఢిల్లీ, లేదంటే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్ స్టేట్స్లో పోస్టింగ్ అనేది ఇస్తారన్నమాట ఫ్రెండ్స్. Interested candidates who have passed their final year examination not before 2 years, not applicable for ITI, may submit their application through carry selection of Powergrid website. ఈ Powergrid వెబ్సైట్లో పోయి
26 జూన్ లోపల మీకు ఈ అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారనమాట. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ ఎవరైతే పాస్ చేస్తున్నారో సో వాళ్ళైతే దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అని చెప్పున్నారండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నాట్ అప్లికేబుల్ ఫర్ ఐటీఐ అని చెప్పున్నారు. ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ నాట్ అప్లికేబుల్ ఫర్ ఐటీఐ అని చెప్తున్నారు అనమాట. ఈ అప్లికేషన్ వచ్చేసి ఫ్రమ్ మే సబ్మిట్ దేర్ అప్లికేషన్ త్రూ కెరీర్ సెక్షన్ పవర్గ్రిడ్ వెబ్సైట్. సో ఇది ఫ్రెండ్స్, దీని డీటెయిల్ మనం క్లియర్గా చదివి అర్థమైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే అప్రెంటిస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని పాన్ ఇండియాగా ఎక్కడ మీకు సూటబుల్గా ఉంటే అప్లై చేసుకొని జాబ్ అయితే పొందుకోవచ్చు ఫ్రెండ్స్ అనమాట. ఈ అప్రెంటిస్ ప్రోగ్రాంలో మీకు మంత్లీ స్టైపెండ్ ఈ విధంగా ఇక్కడ చెప్పిన విధంగానే వస్తుందన్నమాట. సో తర్వాత పాన్ ఇండియాలో మీరు ఒకవేళ ఇది అప్రెంటిస్ అయిపోయిన తర్వాత మీరు ఈ అప్రెంటిస్షిప్ రిక్వైర్మెంట్ మీరు కంప్లీట్ చేశారంటే జాబ్ జాయిన్ చేసిన తర్వాత మీరు ఎక్కడైనా పాన్ ఇండియాగా జాబ్ పొందుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అప్డేట్. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను. ఇది షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.